జర్నలిస్ట్ అనే పేరు వింటేనే రేవంత్ రెడ్డికి కింద మీద షేక్ అవుతుంది. నిద్రపోయినా సరే జర్నలిస్టులే కళ్ళలోకి వస్తున్నట్టున్నారు. మన ముగ్గురు జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై తెలంగాణ అట్టుడిగిపోతుంటే రేవంత్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ జర్నలిస్టులు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు రేవంత్. ప్రశ్నించే గలాలు కళాలకు సంఖ్యలు వేస్తున్నాడు. తాజాగా రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముందుగా రంగంలోకి దిగింది పోలీసులే. వెళ్లి జర్నలిస్టులందరినీ అరెస్టు చేయడాన్ని పోలీసులను ఉసిగొల్పాడు రేవంత్. ఇక పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం, ఖాకీ బట్టలు రంగంలోకి దిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడికక్కడ జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఎక్కడ నిరసన తెలుపుతారో అన్న భయంతో జర్నలిస్టులను ముందుగానే అరెస్టులు చేయిస్తున్నాడు రేవంత్. టీయూడబ్ల్యూజీ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ను అరెస్ట్ చేసి భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇంకా చాలా మంది జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలిస్తున్నారు. ప్రభుత్వ దౌర్జన్యాలపై పోలీసులు అత్యుత్సాహం. మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తే పతనమైపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే జర్నలిస్టులను ఈరోజు నిర్బంధాల మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం రోజుల కింద ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ అరెస్టు చేసిన రీతిలో నిరసన తెలిపిన నేపథ్యంలో మళ్ళీ అదే నిరసన తెలుపుతారనే భయంతోన జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల మధ్య భయంతోనే ఈ సభలు నిర్వహించుకుంటుంది. దీన్ని పూర్తిగా టీయూడబ్ల్యూజీ ఖండిస్తూ ఉంది. జర్నలిస్టుల మీదనే ఈరోజు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాని ఈరోజు గొంతు నొక్కే విధంగా ఈరోజు అరెస్టుల పేరుతో జర్నలిస్టులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ఒక జర్నలిస్ట్ నాయకుడుగా నన్ను అరెస్ట్ చేయవచ్చు, కానీ కింది స్థాయిలో పనిచేసే అందరు జర్నలిస్టులు కూడా ఈరోజు ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి టీయూడబ్ల్యూజీగా తెలియజేస్తున్నాను. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఇక మహబూబ్ నగర్ జిల్లాలో జర్నలిస్టులను అక్రమంగా రేవంత్ సర్కార్ అరెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జర్నలిస్టులపై నిర్బంధం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. తాజాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు నిరసన తెలిపోతారనేటటువంటి నేపథ్యంలో జర్నలిస్టులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. టీయూడబ్ల్యూజీ ఐజేయు అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ను ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని భూత్పూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్టీవీ సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పట్ల కూడా జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి పట్ల జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం రేవంత్ సభలో కూడా ఇదే విధంగా నిరసన తెలుపుతారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఆందోళన చేపడతారనేటటువంటి ఉద్దేశంతో ముందస్తు సమాచారం తోటి ఇవాళ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఐజేయు అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి మిగతా జర్నలిస్టులు అంతా వెళ్లి పోలీసులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అక్కడ నాగరాజు గౌడ్ ను ప్రస్తుతానికైతే విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి ఈ అరెస్టులు ఇప్పటికే ఎన్టీవీ సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పట్ల కూడా యావత్ జర్నలిస్టులంతా కూడా ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. తాజాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా మరోసారి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పట్ల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరించొద్దు, పత్రికా స్వేచ్ఛను హరించేటటువంటి విధంగా చేయొద్దు అంటూ జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వము వైఖరి పట్ల కూడా మండిపడుతున్నారు. ఈ విధంగా పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో జర్నలిస్టులను అణిచివేయాలనే కుట్ర అక్కడ నిరసన తెలుపుతారనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ముందస్తు అరెస్టులు చేస్తుందని, ఈ రకమైనటువంటి వైఖరి మంచిది కాదని జర్నలిస్టు సంఘాలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.